M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్త్రీలు దీపారాధన చేయాలంటే రోజు తలస్నానం చేయాలా, స్త్రీలు దీపారాధన చేయాలంటే రోజు తలస్నానం చేయాలా అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం స్త్రీలు దీపారాధన చేయాలి అంటే రోజు తలస్నానం చేయాలా? దీపారాధన చేయాలి అంటే సాధారణంగా చాలామందికి స్త్రీలకు వచ్చేటువంటి ప్రశ్న ఇది. ఇదే సందేహంతో కొందరు రోజు దీపారాధన చేయడం మానేసి అగరత్తులు ఒకటే వెలిగించేసి ఊరుకుంటున్నారు. అయితే పెళ్ళైనటువంటి స్త్రీలు రోజువారు చేసే నిత్య దీపారాధనకి రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. తలస్నానం రోజు చేయక్కర్లా, ఒంటి మీద పోసుకుంటే చాలు. రోజు తలస్నానం చేయక్కర్లేదు, తల మీద రోజు పోసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఒంటి మీద పోసుకుంటే మామూలు స్నానం చేస్తే చాలు. అలాగే పాపటిలో కుంకుమ ధరించాలి. ఈ పాపటిలో కుంకుమ ధరించి నిత్య దీపారాధన చేయడం వల్ల ఈ స్త్రీలు పాపట్లో గంగమ్మ ఉంటుంది, పాపట్లో గంగమ్మ ఉంటుంది. అందుకని తలస్నానం చేసినట్టు అవుతుంది. అందుకని తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటువంటి వాళ్ళు ఈ పాపట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ కుంకుమ ధరించి రోజు దీపారాధన చేసి పూజ చేసుకోవచ్చు. పాపట్లో కుంకుమ ధరించడం వల్ల గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకుని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. ఆ పాపట్లో కుంకుమ పెట్టుకుని చేయడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ పెట్టుకున్నంత ఫలితం మనకి కలుగుతుంది. అందుకని పాపట్లో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినట్టు అవుతుంది. రోజు తలస్నానం అవసరం లేదు. అయితే ఏదైనా ఇంట్లో వ్రతాలు కానీ, నోములు కానీ, పండగలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. సాధారణంగా ఆడవాళ్ళు బుధవారం కానీ, శనివారం కానీ తలస్నానం చేయడం మంచిది. చాలామంది శుక్రవారం చేస్తారు, శుక్రవారం కూడా మంచిదే. అయితే బుధవారం తర్వాత శనివారం కూడా మంచిదే ఆడవాళ్ళు తలస్నానం చేయడానికి. వ్రతాలు ఉన్నప్పుడు శుక్రవారం కూడా చేస్తారు. చాలామంది శుక్రవారం చేస్తారు. అలాగే మైలు కానీ, సూతకం కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా 1వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తలస్నానం చేయాలి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి మైలు కానీ లేదంటే బహిష్ట సమయం కనుక వచ్చినట్లయితే, పురుడు కానీ బహిష్ట సమయం కానీ వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా 1వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ 5 రోజులు మాత్రం దీపారాధన చేయకూడదు. ఈ రోజుల్లో మాత్రం దీపారాధన పెట్టకూడదు, చేయకూడదు. అలాగే ఆ సమయంలో, ఆ బహిష్ట సమయంలో, మైల సమయంలో వాళ్ళ ఎంగిలి ఎవరికీ పెట్టకూడదు. వాళ్ళ ఎంగిలి చేసింది ఎవరికైనా పిల్లలకు కానీ, భర్తకు కానీ, ఎవరికైనా మిగతా వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళకు కూడా మైల వస్తుంది. అందుకని వాళ్ళకి పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఆ తిన్నవారికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అందుకని భర్తకు కానీ, ముఖ్యంగా భర్తకు పెట్టకూడదు. ఎంగిల్ది భర్తకే
పెట్టకూడదు ఆ 4 రోజులు. మిగతా రోజుల్లో మాత్రం తప్పనిసరిగా బుధవారం తర్వాత శనివారం తలస్నానం చేయొచ్చు. అలాగే శుక్రవారం చేసే వాళ్ళు తప్పనిసరిగా శుక్రవారం చేయొచ్చు. మిగతా రోజుల్లో మాత్రం పాపిడిలో మాత్రం కుంకుమ ధరించినట్లయితే అక్కడ గంగమ్మ ఉంటుంది కాబట్టి స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఆ మిగతా సమయాలన్నింటిలోనూ కూడా చక్కగా వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ దేవుడి దగ్గర 2 ఒత్తులకి తక్కువ కాకుండా 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి చక్కగా దీపారాధన దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని దేవుడికి పూజ చేసుకోవచ్చు. ఇందులో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ప్రతిరోజు స్నానం చేయాలి, తలస్నానం చేయాలి అనేటువంటి నిబంధన లేదు. మామూలు స్నానం చేస్తే సరిపోతుందని తెలియజేస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.